ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం హైదర్ సాయిపేట గ్రామంలో సమస్యల పరిష్కారంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు షేక్ బహీరుద్దీన్ మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, సైడ్ కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుందని తెలిపారు. భగీరథ వాటర్ తప్ప గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో హైదర్ సాయిపేట ఉన్నటువంటి సమస్యలను పరిశీలించడం జరిగింది. ఈ సమస్యల మీద వెంటనే ఆందోళనకి సిపిఎం పార్టీ పిలిపిస్తూ ఉంది. ముందుగా అనేక దఫాలుగా 2-3 దఫాలుగా పంచాయతీ కార్యదర్శులను కలిసి ఇక్కడ సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్పందించలేదు. వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఏదైతే సమస్యల పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో ఎంఆర్ఓ కార్యం ముందు కూడా ఇక్కడ నుంచి అందరం తీసుకెళ్ళి ధర్నా చేస్తాం. సమస్యల పరిష్కారం అయితే కూడా సిపిఎం పార్టీగా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా పారిశుద్ధ్యం బాగా లోపాలు జరుగుతూ ఉన్నాయి. రోడ్ల ఇబ్బంది ఉంది, డ్రైనేజ్ ఇబ్బంది ఉంది, దోమలు బాగా విపరీతంగా ఉన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. మంచినీటి సమస్య ఉంది. వీటన్నిటిని కూడా పరిశీలించాలి. వీటితో పాటుగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అలాగే పెన్షన్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటి మీద మరొకసారి పంచాయతీ కార్యదర్శి గారిని కలిసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది.